హాయ్, నా పేరు పత్తి జగదీష్. నాది నక్కలంపేట. సో, నేను ఈరోజు ఈ వీడియో ద్వారా నేను కొన్ని ఆరోగ్యపరమైనటువంటి విషయాల గురించి మాట్లాడాలని చెప్పేసేసి అనుకుంటున్నాను. సో, నేటి కాలంలో చాలామంది కూడా ఎక్కువగా ఇబ్బంది పడుతున్నటువంటి అంశాలేంటంటే హార్ట్ స్ట్రోక్స్. హార్ట్ ప్రాబ్లం వల్ల అది కూడా అర్ధరాత్రి రావటము, అర్ధరాత్రి పూట ఎక్కువగా మంది అర్ధరాత్రి పూట హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్తూ ఉంటారు. సో, హార్ట్ స్ట్రోక్ జనరల్‌గా వచ్చేది అర్ధరాత్రే వస్తది. ఎక్కువ శాతంగా పగలనేది తక్కువ మనం వింటా ఉంటాము. నైటు అది కూడా తెల్లారుజామున అర్ధరాత్రి 12 తర్వాత 1 గంట, 2 లేకపోతే తెల్లారుజామున 4 గంటలకని, 5 గంటలకని వాళ్ళు ఆ టైంలో హార్ట్ స్ట్రోక్ అని చెప్పి చెప్తా ఉంటారు. జనరల్‌గా హార్ట్ స్ట్రోక్ అనే కాన్సెప్ట్ ఎందుకు వస్తుంది అంటే, మన హార్ట్ తన పనితీరులో ఏదన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నప్పుడు సడన్‌గా గుండె అనేది ఆగిపోవడం జరుగుతుంది. దాన్ని మనం హార్ట్ స్ట్రోక్ అంటాం. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలేంటంటే, మనం కొంతమంది హార్ట్ స్ట్రోక్ అంటారు, కొంతమంది హార్ట్ అటాక్ అంటారు, కొంతమంది హార్ట్ ఫెయిల్యూర్ అంటారు. హార్ట్ స్ట్రోక్ అంటారు, హార్ట్ ఫెయిల్యూర్ అంటారు, హార్ట్ అటాక్ అంటారు. సో, ఇక్కడ 3 ఒకటి కాదు. ఈ 3 వేరు అనమాట. హార్ట్ స్ట్రోక్, హార్ట్ అటాక్, హార్ట్ ఫెయిల్యూర్. జనరల్‌గా హార్ట్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్‌కి వస్తే ఇది ప్రాణాపాయ స్థితి అయితే కాదు. హార్ట్ ఫెయిల్యూర్ అనేది ప్రాణాపాయ స్థితి కాదు. కానీ ప్రాణాపాయ స్థితి రాబోతుందని చెప్పేటువంటి ఒక సిమ్టమ్ హార్ట్ ఫెయిల్యూర్ అనేది. జనరల్‌గా హార్ట్ అనేది ఏం చేస్తుందంటే, రక్తాన్ని శరీర భాగాలకి ఈ ఆర్టరీస్, వెయిన్స్ అనే పద్ధతి ద్వారా వాటి ద్వారా రక్తాన్ని మన హార్ట్ నుంచి అంటే శరీర భాగాలకి సరఫరా చేస్తుంది. దానికోసం హార్ట్ అనేది ఏంటంటే పంపింగ్ చేస్తూ ఉంటుంది. హార్ట్ అనేది ఇలా పంప్ చేస్తూ ఉంటుంది. ఇలా పంప్ చేస్తూ ఉంటుంది హార్ట్. ఇలా పంప్ చేసేటువంటి హార్ట్ ఏదైతే ఉందో, ఓకే, ఇలా పంప్ చేసేటువంటి హార్ట్ ఏదైతే ఉందో, ఈ పంపింగ్ చేసేటువంటి దానికి ఒక మెజర్మెంట్ అనేది ఉంది. దాన్ని మనం ఇంజెక్టివ్ ఫ్యాక్టర్ అంటారు, ఈఎఫ్ అంటారు. ఇంజెక్టివ్ ఫ్యాక్టర్, ఈఎఫ్. సో, సాధారణంగా నార్మల్ జనాలకి, అంటే నార్మల్గా ఉండేటువంటి జనాలకు ఎవరైతే ఉన్నారో నార్మల్ పీపుల్స్కి, అంటే యాక్టివ్ పర్సన్స్, హెల్తీ పర్సన్స్, వాళ్ళకి ఈఎఫ్ ఫ్యాక్టర్ అనేది దాదాపుగా ఒక 55 to 60 మధ్యలో ఉంటుంది. అయితే యాక్టివ్ అడల్ట్స్ ఉంటారు, అంటే కొంచెం ఎక్కువ వయసు ఉన్నోళ్ళు, వాళ్ళకి ఆరోగ్యం అంతా బాగానే ఉంటుంది, వాళ్ళ వయసు దాదాపు 55 to 60 ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏజ్ 55 నుంచి 60 మధ్యలో ఉన్న వాళ్ళకి ఆరోగ్యవంతమైనటువంటి ఈఎఫ్ ఫ్యాక్టర్ ఎంత అంటే 50 అని చెప్తాం. సో, 50 to 60 మధ్యలో ఉన్న ఈఎఫ్ ఫ్యాక్టర్ హార్ట్ హెల్తీ కండిషన్లో ఉంది అని అర్థం. ఇట్ ఈజ్ నాట్ హార్ట్ ఫెయిల్యూర్. ఇక హార్ట్ ఫెయిల్యూర్ అనే కాన్సెప్ట్ వస్తే ఇంజెక్టివ్ ఫ్యాక్టర్ అనేది 37 ఉంటుంది. 37, 38, 35 అంటే 37 కంటే 38, 39 కంటే తక్కువ ఉంటుంది. అంటే 35 ఉండొచ్చు, లేకపోతే 37 ఉండొచ్చు, 30 ఉండొచ్చు, 32 ఉండొచ్చు. ఇలా ఇంజెక్టివ్ ఫ్యాక్టర్ అనేది బిలో 35 ఆర్ 36కి బిలో ఉంటే, ఓకే, 37 కూడా కన్సిడరబుల్లే. మీకు ఏది ఉన్నా సరే దాన్ని మనము హార్ట్ ఫెయిల్యూర్గా చెప్తాము. ఓకే, ఇట్ ఈజ్ హార్ట్ ఫెయిల్యూర్. అంటే ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ అవుతుంది అంటే హార్ట్ అనేది 37, 36, 35 ఉంది అంటే బ్లడ్ని అది ఇంజెక్ట్ చేయట్లేదు అని అర్థం. ఎక్కువగా ఇంజెక్ట్ చేయట్లేదు అంటే, ఇంజెక్ట్ చేయట్లేదు కాబట్టి ఫ్యూచర్లో ఎప్పుడైనా హార్ట్ సడన్గా ఆగిపోవచ్చు. అంటే స్లోగా కొట్టుకుంటుంది, దానికి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వట్లేదు, స్లోగా కొట్టుకుంటుంది. అలా స్లోగా కొట్టుకుంటుంది కాబట్టి మేబీ ఛాన్స్ అది ఆగిపోవటానికి సిద్ధంగా ఉంది అంటే ఇంకా ఆగిపోలేదని అర్థం. సో, మనం ముందుగానే దాన్ని గమనించి, ఓకేనా, దాన్ని ముందుగానే మనం గమనించి కొన్ని జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్టయితే
మనం తీసుకున్నట్టయితే ఓకే, హార్ట్ ఫెయిల్యూర్ నుంచి మనం అంటే హార్ట్ అటాక్స్ నుంచి మనం సేఫ్ అవ్వచ్చు. అంటే మనం తీసుకోవాలి, జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు తీసుకోవడం అంటే ఏంటంటే మనం మంచి కార్డియాలజిస్ట్ ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. కార్డియాలజిస్ట్ కానివ్వండి, కార్డియో సర్జన్స్ కానివ్వండి, ఎవరైనా సరే ఎనీథింగ్. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చక్కగా ఈసీజీ తీసుకొని ఎక్కువ చూపించుకొని ఆ తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్తో పాటు మరి యాంజియోగ్రామ్ అని చెప్పి ఒకటి ఉంటుంది, క్రూషియల్ టెస్ట్ అనమాట. సో యాంజియోగ్రామ్ తీసుకొని సో వాటి ద్వారా ఏంటంటే మన హార్ట్లో ఇంజెక్టివ్ ఫ్యాక్టర్ 37 ఉంటాం కదా, కారణాలు ఏంటి. సో ఏదన్నా మరి మనకి అక్కడ అంటే మన గుండె కూడా ఒక కండరమే. గుండె కండరానికి కావాల్సినటువంటి రక్తాన్ని సరఫరా చేయాలి. ఇప్పుడు మన కాళ్ళకి, మన చేతులకి, మన బాడీకి ఎలాగైతే రక్తం అనేది సరఫరా అవుతుందో అలాగనే గుండె కండరానికి కూడా రక్త సరఫరా చేసేటువంటి ప్రధాన రక్తనాళాలు 4 ఉంటాయి. 4 ప్రధాన రక్తనాళాలు ఉంటాయి. సో ఈ 4 ప్రధాన రక్తనాళాల్లో ఏదన్నా మరి పూడికలు వచ్చాయా అనేది చూసుకోవాలి. అంటే పూడికలు వస్తే ఏంటంటే అవి చిన్న చిన్న పూడికలు 1, 2 అలా ఉంటే స్టెంట్స్ అంటే బెలూన్ యాంజియోప్లాస్టీ అంటారు. బెలూన్ యాంజియోప్లాస్టీ అని ఒక యాంజియోగ్రామ్ మిషన్ ద్వారానే ఒక బెలూన్ పంపించి బెలూన్ ద్వారా గాలి నింపితే ఆ బెలూన్ ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే గాలి నింపినప్పుడు ఆ బెలూన్ పెద్దదైనప్పుడు ఆ మూసుకుపోయినటువంటి రక్తనాళం అనేది ఏమైందంటే కొంచెం మూసుకుపోయిన రక్తనాళం తెరుచుకుంటుంది. సో అలా తెరుచుకొని మళ్ళీ అది మూసుకుపోకుండా అక్కడ ఏమవుతుందంటే ఒక జల్లెడ లాంటి ఒక చిన్న ఎక్విప్మెంట్ మరి వేస్తారు. దాన్ని స్టెంట్ అంటారు. కానీ ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయనుకోండి, సో స్టెంట్స్ అనేవి పాసిబుల్ కాదు. బ్లాక్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం స్టెంట్స్ ఎక్కువ వేయలేము. అలాంటి సందర్భంలో ఏంటంటే మనం స్టెంట్స్ వేయలేని పక్షంలో మనకు ఉన్నటువంటి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే బైపాస్ సర్జరీ. అంటే బైపాస్ సర్జరీకి చాలామంది భయపడతారు. హార్ట్ని కోస్తారు, హార్ట్ లోపల రిపేర్ చేస్తారు, కోస్తారు, గుండె ఆపుతారు, ఇవన్నీ ఉంటాయి. సో గుండెని కొయ్యరు. గుండె మీద ఏంటంటే మన కాళ్ళలో ఉన్నటువంటి రక్తనాళాలు కొన్నింటిని కట్ చేసేసి, ఆరోగ్యవంతమైన రక్తనాళం ఏదైతే ఉందో దాన్ని కట్ చేసేసి దానికి బైపాస్ రూట్ చేస్తారనమాట. అంటే ఏదైతే మూసిపోయిందో ఆ మూసిపోయిన దానికి బైపాస్ రూట్ అనేది వేస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడ మెయిన్ రక్తనాళం నుంచి కాకుండా ఇక్కడ బైపాస్ రూట్ నుంచి కూడా రక్తం సరఫరా అవుతుంది కాబట్టి హ్యాపీగా హార్ట్ అనేది ఫంక్షనాలిటీ మళ్ళీ నీట్గా ఉంటుంది. సో బైపాస్ సర్జరీ జరుగుతుంది. ఇదంతా కూడా ఏంటంటే మనం ముందుగానే గమనించాలి. మనకి అప్పుడప్పుడు ఏంటంటే చిన్న చిన్న సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. కొంచెం చెస్ట్ పట్టేసినట్టు ఉండటము, లేకపోతే చెస్ట్లో లైట్గా పెయిన్ రావటము, లేకపోతే మనం ఎప్పుడులాగా కాకుండా కొంచెం నడుస్తుంటే ఆయాసం రావటము. ఓకే, అలాంటివి చిన్న చిన్న లక్షణాలు కనపడుతూనే ఉంటాయి. మనం ఏం చెప్తామంటే మనమే ఒక ఎంబీబీఎస్ డాక్టర్ అయిపోతాం. ఏం చెప్తాం మనం? గ్యాస్ పెయిన్, నేను నడిచా కదా, అలవాట్లేదు, నడిచాను, గ్యాస్ పెయిన్, ఇలాంటి రకరకాలు చెప్తూ ఉంటారు. సో ఇఫ్ ఇట్ ఈస్ గ్యాస్, నో ప్రాబ్లం. ఓకే, అది యాసిడిటీ వల్ల వచ్చిన పెయిన్ అయితే నో ప్రాబ్లం. బట్ ఏంటంటే సన్నటి పెయిన్ను కూడా మనం నిర్లక్ష్యం చేస్తాం. సో దానివల్ల అలా నిర్లక్ష్యం చేయటం వల్ల ఏంటంటే అది సీరియస్ అవుతుంది. మనం తీసుకోవాల్సిన టైం సకాలంలో తీసుకోవట్లేదు. దానివల్ల మనమే సెల్ఫ్ డెసిషన్ తీసుకొని డాక్టర్ చెప్పాల్సినటువంటి విషయాన్ని మనమే చెప్పించుకొని మనం నిర్లక్ష్యం చేయటం వల్ల ఎక్కువ బ్లాక్స్ అవుతాయి. అంటే ఒక బ్లాక్ కాస్త పెద్ద బ్లాక్ అవుతుంది. అలా 4 వాల్స్ బూడిపోయినప్పుడు ఈ సమస్య అనేది వస్తుంది. అలా హార్ట్ ఫెయిల్యూర్ కిందకి వెళ్ళిపోతాం. అంటే రక్తం అనేది పంపింగ్ చేయలేదు. హార్ట్ చేయకపోగా ఉండి మనం పెద్ద అంటే మనకు ఆల్రెడీ చెస్ట్లో ప్రాబ్లం ఉంది, హార్ట్లో ప్రాబ్లం ఉంది, మనలో ప్రాబ్లం ఉంది. ఓకే, హార్ట్ ఫెయిల్ అయ్యి ఉంది కానీ మనం గమనించలేదు. ఎప్పుడు ప్రాణాలు కోల్పోతాము? మనం హార్ట్ ఫెయిల్యూర్ ఎప్పుడవుతుంది? హార్ట్ అటాక్ అంటాం దాన్ని. హార్ట్ అటాక్ అనేది అంటాం. హార్ట్ స్ట్రోక్ అంటాము. ఇది 2 పదాలు వాడతాము. హార్ట్ స్ట్రోక్ అంటే ఏంటంటే పెయిన్ఫుల్ హార్ట్ అటాక్. అంటే పెయిన్ వస్తుంది, మనకి పెయిన్ వచ్చి పెయిన్తో కూడినటువంటి హార్ట్ అటాక్. సో అలాంటిది వచ్చినప్పుడు మనం కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాము. అసలు కొన్ని సందర్భాల్లో హార్ట్
మాట్లాడుతూనే కుప్పకూలిపోతాడు. మాట్లాడుతూనే హఠాత్తుగా చనిపోతాడు. అలాంటి సిట్యుయేషన్స్ వస్తాయి. అంటే సైలెంట్ కిల్లర్ అనమాట హార్ట్ అటాక్ అనేది, హార్ట్ స్ట్రోక్ అనేది. సైలెంట్ కిల్లర్. అది ఏ క్షణం ఎలా ఉంటుందో తెలీదు. ఇప్పుడు మనకి కిడ్నీ ప్రాబ్లమ్ అయితే మనకి కాళ్ళు వాపులొస్తాయి, కిడ్నీ పెయిన్ వస్తుంది, యూరిన్ నడవదు. మన డాక్టర్ దగ్గరికి పోతే కిడ్నీలు పోయినాయి అని చెప్తాడు. అంటే ప్రాణాపాయం జరగకముందే మనం ఆ ప్రాబ్లమ్‌ని ఐడెంటిఫై చేస్తాం. కానీ హార్ట్ అటాక్ విషయంలో మనం మనం హార్ట్ స్ట్రోక్ వచ్చి మనం కుప్పకూలిపోయినప్పుడు దాకా కూడా మనకి తెలీదనమాట అది. ఓకే. అందుకు అది అక్కడ దారి తీసినటువంటి అంశం ఏంటంటే కేవలం మనం మనం తీసుకున్నటువంటి సెల్ఫ్ డెసిషన్సే. ఓకే. కాబట్టేంటంటే, మనం నిర్లక్ష్యం చేయకూడదు. హార్ట్ ఫెయిల్ అవుతుంది. అవుతున్నప్పుడు మనకి సింప్టమ్ వస్తుంది. ఏదో సన్నటి పెయిన్ రావటము. అంటే కొంతమంది చెప్తా ఉంటారనమాట. ఏమని? మీకు హార్ట్ అటాక్ అంటే, హార్ట్ పెయిన్ అంటే మధ్యలో నుంచి వస్తుంది. చెయ్యి మొత్తం పాగుతుంది. జావొస్తుంది. ఓకే. మీకు పెయిన్ ఎక్కడొస్తుందో తెలీదు. మొత్తం బరువుగా ఉన్నట్టుంటది. అదే హార్ట్ స్ట్రోక్. అది అందరికి ఉండాలని రూల్ లేదు. కొంతమంది ఇమ్యూనిటీ పవర్ ఉన్నోడికి పెయిన్ అనేది అర్థం కాదు. ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉన్నోడికి పెయిన్ ఎక్కువ ఉంటుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువ లేకపోతే ఎక్కువ ఉంటే, ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉందనుకో అప్పుడు పెయిన్ తెలీదది. మనకి పెయిన్ అనేది తెలీదు అసలకి. ఓకే. అంటే మనం ఐడెంటిఫై చేయలేం. కాబట్టి ఏంటంటే దట్ ఈజ్ నాట్ ఏ గుడ్ పారామీటర్. అది ఒక కాజే గానీ పారామీటర్ కాదు. కాబట్టి నేనేమంటున్నానంటే, మీకు చిన్న సింప్టమ్ ఉందనుకోండి, యూ జస్ట్ గో టు హాస్పిటల్. అంటే బాగున్నప్పుడే మనం సరి చేపించుకోగలుగుతాం. అది మన హార్ట్ లైక్ ఏ మోటార్. మోటార్ అనేది సౌండ్ మారిందన్నప్పుడు దానికి ఫస్ట్ అప్పుడే సౌండ్ మారిందన్నప్పుడు అప్పుడే మనం రిపేర్ చేయించుకుంటే మోటార్ మన ఇబ్బంది ఉండదు. మన అది అంతా కూడా వైండింగ్ తగలబడిపోయి ఇందాక మనం ఉంచి అన్నీ చేసేపాటికే మోటార్ అనేది అలా డైరెక్ట్ చెడిపోతుంది. అలాగే హార్ట్ కూడా అంతే. సడన్గా మనం నిర్లక్ష్యం చేసే కొద్దిగా దాని యొక్క ప్రభావం ఎక్కువ అవుతుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే లేట్ నైట్స్ ఎందుకు చనిపోతారన్న దానికి మనం చెప్పుకోవాలి. ఎందుకంటే హార్ట్ ఫెయిల్ అయ్యి ఉంది. హార్ట్ ఫెయిల్ అయినప్పుడు నువ్వేం చేస్తావు? నువ్వు నిద్రపోతుంటావు. నిద్రపోయావు అంటే నీ మైండ్లో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తక్కువగా ఉంటుంది. నీ మైండ్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ ఉండదు, తక్కువ ఉంటుంది. సో ఈ సందర్భంలో నువ్వేంటంటే నువ్వు ఏం చేస్తావు? పనుకొని ఉంటావు. అప్పటి వరకు కూడా నిద్రపోతావు. సో నీ బ్రెయిన్ అనేది పని చేయదు. బ్రెయిన్ అనేది కొంచెం కాసేపు అన్‌స్టాపబుల్‌గా ఉంటుంది. నీకు మళ్ళీ మెలుకువ వచ్చినప్పుడు మాత్రమే నీ బ్రెయిన్ నీకు పని చేస్తుంది. మరి అలాంటి సిచ్యువేషన్స్‌లో ఇక్కడ ఏం జరుగుతుంది? అలాంటి సిచ్యువేషన్స్‌లో మరి ఏం జరుగుతుంది? మీరేంటంటే సడన్‌గా నిద్ర లేచినప్పుడు మనం గమనించండి. సడన్‌గా నిద్ర లేవగానే మన హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది. హార్ట్ బీట్ ఓవర్ బీట్ ఉంటుంది. ఓకేనా? హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ సప్లై అవ్వాలి అప్పుడు. అన్నీ కాళ్ళు, చేతులు, మెదడు మొత్తం కూడా నిద్రావస్థలో ఉంది. అలాంటప్పుడు ఆ నిద్రపోతున్న టైంలో హార్ట్ ఎక్కువ కొట్టుకోవాల్సిన పని లేదు. బట్ నువ్వు ఎప్పుడైతే మేలుకు వచ్చావో నీ అవయవాలు మొత్తానికి రక్త సరఫరా కావాలి. సో రక్త సరఫరా కావాల్సొచ్చినప్పుడు మరి అది హార్ట్ బీట్ ఎక్కువ ఉంటుంది. అయితే మనం చేసేటువంటి మిస్టేక్ ఏంటయ్యా అంటే, మనం పనుకొని ఉంటాము. మేలుకు రాగానే వెంటనే మంచం నుంచి లేచి యూరిన్‌కి నడుచుకుంటా వెళ్తాం. మీరు మేలుకు వచ్చిన తర్వాత మినిమమ్ ఒక 5 మినిట్స్ అయినా సరే అలా మంచం మీద పనుకొని ఉండాలి. అలా మంచం మీద పనుకోనుండి మీరు స్టెబిలిటీగా వచ్చారు, స్టెబుల్‌గా ఉన్నారు, మీకు గుండె దడ గానీ ఏమీ లేదు, ఫ్రీగా ఉన్నారు, ఉన్నారు పర్లేదు అనుకున్నప్పుడు మెలుకువ వచ్చిన 5 మినిట్స్ దాకా మీరు మంచం నుంచి లెగవకూడదు. మీరు నిద్ర లెగవగానే వెంటనే యూరినల్స్‌కెళ్ళిపోతారు. వాష్‌రూమ్‌కెళ్ళిపోతారు. లెగుస్తారు ఎమ్మటనే నడుస్తారు. దానివల్ల గుండె ఆల్రెడీ ఎక్కువ కొట్టుకుంటుంది అక్కడ. కానీ మళ్ళీ మీరేం చేస్తున్నారు? దిగి నడుస్తున్నారు. సో అప్పుడేమవుతుందంటే మీరు నడవటం వల్ల, లెగవటం వల్ల, అటు వెళ్ళి యూరినల్స్ పంపించటం వల్ల సో ఆటోమేటిక్‌గా హార్ట్ మీద ఇంకా ప్రెషర్ పడుతుంది. మరి ఆ ప్రెషర్‌ని తట్టుకోవడానికి హార్ట్ ఆల్రెడీ ఫెయిల్యూర్‌లో ఉంది. హార్ట్ ఫెయిల్యూర్‌లో ఉన్నప్పుడు దాని మీద ప్రెషర్ పెడితే తట్టుకుంటదా? తట్టుకోదు కాబట్టి అది ఆడి తట్టుకోక ఆగిపోతుంది. ఆగిపోయినప్పుడు సడన్‌గా మనం ఏమవుతాము? కుప్పకూలిపోతాము. అలా లేట్ నైట్స్‌లో ఎక్కువ శాతం 100లో మినిమమ్ 75% లేట్ నైట్స్ డెత్తే ఉంటాయన్నమాట. స్ట్రోక్స్ కూడా లేట్ నైట్సే వస్తాయి. పగలు ఏమి రాదు.
పగల డిమాండింగ్ ఉండదు. పగలంతా డెత్స్ తక్కువ. కానీ లేట్ నైట్స్ డెత్సే ఎక్కువగా కనిపిస్తాయి. కాబట్టి ఏంటంటే హార్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోండి. హార్ట్ ఫెయిల్యూర్ అవ్వకుండా చూసుకోవాలి. హార్ట్ ఫెయిల్యూర్ అయిన తరువాత మనం తీసుకోవాల్సిన ఓకే. హార్ట్ ఫెయిల్యూర్ అయింది. దానికి రికవరీ ఉంటుంది. మెడిసిన్స్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, మనం చేసేటువంటి ఎక్సర్సైజులు ఇవన్నీ ఉంటాయి. సో, ఇవన్నీ ఉన్నా మనం జాగ్రత్తలు తీసుకోవాలి. నిర్లక్ష్యం చేయకూడదు. సో, ప్రికాషన్స్ తీసుకోవాలి. చాలా ఉంటాయి. ఓకే. సో, అలాంటి హార్ట్ విషయంలో సైలెంట్ కిల్లర్ అన్నప్పుడు దాన్ని మనం ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండాలన్నమాట. సో, మీకు ప్రాబ్లమ్ ఉండండి, లేకపోనండి ఇయర్‌కి కనీసం 1 ఇయర్‌కి ఒకసారి మన ఏజ్ ఫ్యాక్టర్‌ని బట్టి ఓకే. 1 ఇయర్‌కి ఒకసారి, 2 ఇయర్స్‌కి ఒకసారి, సో, మినిమమ్ 1 ఇయర్‌కి ఒకసారి కంపల్సరీగా ఎకో చేపించుకోవాలి. పంపింగ్‌లో ఏమైనా తేడా వచ్చిందా? సో, ఎకోలో చాలా వాల్యూస్ ఉంటాయండి. ఎకోలో ఎకోలో నాట్ ఓన్లీ ఈఎఫ్, దాంట్లో చాలా ఉంటాయి. ఇంటర్వల్ రిగ్రెషన్ అని, ఎంఆర్ అని, టీఆర్ అని, ఓకే, ఎల్‌వి ఫంక్షన్ అని ఇవన్నీ చాలా ఉంటాయన్నమాట. సో, వాటిలో ఏమైనా తేడాలు వచ్చాయా చూసుకోవటం. తేడాలు వచ్చినాయనుకుంటే పోతాయి. ఇప్పుడు ప్రాణం కంటే ఒక 2000 పోవటం పెద్ద ఇబ్బందేం కాదు. 2000 పోగొట్టుకోవడం మంచిదా? లేకపోతే ప్రాణం మీద తెచ్చుకొని లక్షలు తెచ్చుకోవడం ఇప్పుడు ఈరోజు మనం లక్షలు కట్టినా సరే ప్రాణం నిలబడాలని రూల్ లేదు కదా! కాబట్టి ఏంటంటే మనం తీసుకునే సెల్ఫ్ డెసిషన్స్ వల్లే ఈరోజు హార్ట్ స్ట్రోక్స్ ఎక్కువైపోయాయి. ఓకే. కాబట్టి ఏంటంటే మనం హార్ట్ ఫెయిల్యూర్ అవుతున్న టైంలోనే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. సిమ్టమ్ ఇస్తుంది బాడీ సిమ్టమ్ ఇస్తుంది. మీరు నడుస్తున్నారు, ఆయాసం వస్తుంది. ఈరోజు కాకపోతే రేపైనా మీకు హార్ట్ ప్రాబ్లమ్ ఉందని అనుకోవాలి మీరు. మీరు ఎప్పుడు రాని ఆయాసం కొంచెం దూరం నడవంగానే వస్తుందంటే మీకు భవిష్యత్తులో ఖచ్చితంగా హార్ట్ ప్రాబ్లమ్ రాబోతుందని అర్థం. ఈరోజు లేకపోవచ్చు, బట్ భవిష్యత్తులో వస్తుంది. అంటే ఏదో చిన్న తేడాలు ఉండబట్టే కదా! చిన్న తేడాలు ఉండబట్టే మనకి. సో, ఆ చిన్న తేడాలు ఉండబట్టి మనకి హార్ట్‌లో ఆ రకమైన ఆయాసం వస్తుంది. ఎప్పుడూ లేని ఆయాసం సడన్‌గా వచ్చిందంటే మీరు అలర్ట్ అవ్వాలి. ఎప్పుడూ లేని పెయిన్ సడన్‌గా వచ్చిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ ఎస్టిమేట్ ఇట్ ఈజ్ గ్యాస్ పెయిన్. అది గ్యాస్ పెయిన్ అనే విషయాన్ని మీరు ఎస్టిమేట్ చేయాల్సిన పనిలే. యూ జస్ట్ కన్ఫర్మ్ బై ది మెడికల్ రిపోర్ట్. ఎంబీబీఎస్ డాక్టరే డైరెక్ట్‌గా చెప్పలేడు. మెడికల్ రిపోర్ట్స్ లేకపోతే ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఏం చెప్పలేడు. అలాంటప్పుడు ఎంబీబీఎస్ మీద నాలెడ్జ్ లేనోళ్ళం మనం ఏం చెప్తామండి? మనం ఎలా ఎస్టిమేట్ చేస్తాం ఇది గ్యాస్ పెయిను, ఇది స్ట్రెస్ పెయిను అని. సో, ఎంబీబీఎస్ డాక్టర్‌కే తెలీదు, ఆయన ఎక్కువ చూసిన దాకా చెప్పలేడు. మనిషిని పట్టుకొని చెప్పగలిగే నాలెడ్జ్ ఎవరికీ లేదు. ఎంబీబీఎస్ చదివినా కూడా రాదది. వాళ్ళు పేపర్‌లను చూసి మందులు రాయటమే గానీ, వాళ్ళకి మాత్రం మనిషిని చూడంగానే ఇదేందని వాళ్ళు ఎలా చెప్పగలుగుతారు? కానీ వాళ్ళే చెప్పలేనప్పుడు నాన్ మెడికల్ గ్రౌండ్స్‌లో ఉన్న మనము హౌ టు ఎస్టిమేట్ ఈ రోగం అని ఎలా మనం ఎస్టిమేట్ చేస్తాం? కాబట్టి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను. డోంట్ గివ్ సెల్ఫ్ సజెషన్ ఫర్ ద హార్ట్ ప్రాబ్లమ్స్. హార్ట్ బాగా ఈఎఫ్ మీకు 60 ఉంది, 50 ఉంది, నో ప్రాబ్లమ్. దాని గురించి అసలు ఆలోచించాల్సిన పనిలే. సో, మళ్ళీ భవిష్యత్తులో పడిపోకుండా చూసుకోవాలి అది. కాబట్టి ఏంటంటే నెక్స్ట్ వీడియోలో నేనేం డిస్కస్ చేస్తానంటే అసలు హార్ట్ ప్రాబ్లమ్ అనేది ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ ద హార్ట్ ప్రాబ్లమ్ ఎందుకు వస్తుంది? హార్ట్ ఫెయిల్యూర్ అయినప్పుడు అసలు జనరల్‌గా మనకి ఏమేం కండిషన్స్ వస్తాయి? హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఈఎఫ్ 37 ఉంటుంది. కొంతమందికి బైపాస్ అయినోళ్ళకి, బైపాస్ అవ్వనోళ్ళకి మధ్య డిఫరెన్స్ ఉంటుంది. అంటే బైపాస్ అవ్వనోళ్ళైతే కంపల్సరీగా సర్జరీ చేయించుకోవాలి. ఓకే. ఒకవేళ బైపాస్ అయినా గానీ ఈఎఫ్ 37 ఉంది అన్నప్పుడు వాట్ వి డూ? మనం ఏం చేయాలి? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? మన లైఫ్ స్పాన్ పెంచుకోవాలి. ఓకే. సో, లైఫ్ స్పాన్ పెంచుకోవటానికి ఏది బైపాస్ సర్జరీ జరిగినా సరే ఈఎఫ్ 37, 35 ఉంది అంటే మనం లైఫ్ స్పాన్ ఎక్కువ కాలం పెంచుకోవాలి అంటే వాట్ వి డూ? మనం ఏం చేయాలి? డాక్టర్లు ఏం చేస్తారు? మనం ఏం చేయాలి? మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? ఓకే. డాక్టర్లు చేసే పని డాక్టర్లు చేస్తారు. సో, డాక్టర్లు కాని మనము ఏం చేయాలి? ఓకే. ఈఎఫ్ 37 ఉంది. బైపాస్ సర్జరీ అయింది. అతను వీక్‌గా ఉన్నాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలి? వాట్ వి డూ? ఓకే. మనం ఏం చేయాలి అనే దాని మీద ఒక చిన్న వీడియో తీసుకుందాం. ఎందుకంటే నా కాన్సెప్ట్ ఏందంటే నా కళ్ళ ముందే నేను చూస్తున్నా డెత్‌లు. చాలామంది చచ్చిపోతున్నారు. ఏందంటే అర్ధరాత్రి స్ట్రోక్ వచ్చింది. నైట్ స్ట్రోక్ వచ్చింది. ఎందుకు స్ట్రోక్ వస్తది? నైటే ఎందుకు వస్తుంది? అసలు ఎందుకు చనిపోతున్నారు? అసలు అవగాహన ఎందుకు లేదు? అసలు ఈ హార్ట్ మీద అవగాహన ఎందుకు రాట్లేదు? ఆ! నేను జయించా. నేను జయించా. మా ఫాదర్‌కి నేను 38 ఉన్నటువంటి ఈఎఫ్‌ని 50కి తీసుకొచ్చాము. సో, అతనికి మేము తీసుకున్న జాగ్రత్తలు. అతను బైపాస్ కంప్లీటెడ్. సో, అతను ఎండ్ స్టేజ్‌కెళ్ళి మళ్ళీ తిరిగొచ్చాడు.
సో నేను ఫేస్ చేసినటువంటి అనుభవాలు, నేను నేర్చుకున్నటువంటి పాఠాలు ఇవన్నీ కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు షేర్ చేయాలనేటువంటి కాన్సెప్ట్‌లోనే నేను దీన్ని చేస్తున్నాను. ఇట్ ఈజ్ యూజ్‌ఫుల్ ఇన్ఫర్మేషన్. సో దాన్ని మీకు యూజ్ అయితే హ్యాపీ, యూజ్ కాకపోతే నో వరీ. దాంట్లో మీ ఇష్టమైతే యూజ్ అవుతుంది, లేకపోతే లేదు. బట్ ఏంటంటే నా హోప్ ఏంటంటే కొంచెం ఆలోచిస్తారు, ఆలోచించి డెసిషన్‌లు తీసుకుంటారు. సో వాళ్ళు కూడా ఆరోగ్యం కాపాడుకుంటారు. ఈరోజు సడెన్‌గా ప్రాణాలు కోల్పోయేది ఒక హార్ట్ స్ట్రోకే. మిగతాది ఏ సమస్య వచ్చినా సరే ప్రాణాలు త్వరగా పోవట్లే. లివర్ పాడైపోయింది, కొన్నాళ్ళు బతుకుతాడు. సో మనం ఈ లోపల ఏదో ఒకటి చేయొచ్చు. క్యాన్సర్ వచ్చింది, కొన్నాళ్ళు బతుకుతాడు. కిడ్నీల ప్రాబ్లమ్ వచ్చింది, కొన్నాళ్ళు బతుకుతాడు. కానీ అసలు కుప్పకూలిపోయి వెంటనే మాట్లాడుతూనే సడన్‌గా చనిపోతే ఆ బాధ చాలా వేరుగా ఉంటది. సో అలాంటివన్నీ కూడాను జరగకూడదు. ఎంతో కొంత నా లాభం ఉంటది. వాళ్ళకి ఉన్న వాళ్ళకి పాటించే వాళ్ళకి లాభం ఉంటదనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఓకే. థ్యాంక్ యూ.